బ్లెస్సీ ఉన్నట్లయితే వారు ఒక పాట పాడి ప్రభుని గణపరుస్తారు. మనం ఆరాధన చేస్తూ మరి తండ్రిని స్తుతిస్తూ క్రమంలో చిన్న బిడ్డలు పాట పాడుతుండగా మనందరం ఆరాధన చేద్దాం. మీకు అవకాశం అర్పిస్తున్నాను. మరో పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒకటై ఎగసిన నేను తాకాగలవా. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒకటై ఎగసిన నేను తాకాగలవా. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి.
నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. యేసు ప్రభుకి సమానమైన వారు ఎవ్వరూ లేరు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ సమయాన్ని రెవరెండ్ సతీష్ బాబు గారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన ఈ నూతన దినం, ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందరం చూద్దామా, యేసయ్యా నీకు వందనాలని. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా. 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 ఓకే, సంతోషం. ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు మరొక పాటను మనం పాడి ప్రభుని స్తుతిద్దాం. మన మధ్యలో మనతో పాటు కీర్తన, ప్రేషిత, లేఖన, మన ఆల్ఫాయిజ్ క్వైర్ మనతో పాటు ఉన్నారు. ఈ సమయంలో వారు ఒక పాటను పాడుతుండగా మనం వారితో పాటుగా ప్రభుని మహిమపరుద్దాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను నేను కనుగొంటిని. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను నేను కనుగొంటిని. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా,
నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా వేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా వేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా వేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. చక్కని పాటను పాడి ప్రభువుని మహిమపరిచిన చిన్న బిడ్డలకి ప్రభు నామములో వందనాలు. దేవుడు వారిని తన పరిచర్లో బహుబలంగా వాడుకున్న గాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు బైబిల్ ప్రకారం కుటుంబం ఎలా ఉండాలి అనేది ప్రతి గురువారం మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత గురువారం బైబిల్ ప్రకారం కుటుంబం ఏ విధంగా ఉండాలి అనే దానిలో స్త్రీ పాత్రను గురించి మనం నేర్చుకున్నాం. కొంచెం ఇంకా రాబో రోజులు ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటాం. స్త్రీ బైబిల్ ప్రకారం కుటుంబంలో ఎలా ఉండాలి అనేది మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యంలో నుంచి రాయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి అనే మాట. స్త్రీలు ఎలా ఉండాలి కుటుంబంలో బైబిల్ ప్రకారం అనగా, కుటుంబంలో భర్తకు లోబడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్న మాట అది. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకో మాట నా మనసులోకి వచ్చిన మాట ఏంటంటే, స్త్రీల గురించి సామెతల గ్రంథంలో ఒక చక్కనైన మాట స్త్రీల గురించి రాయబడి ఉంటుంది. ఎంత ప్రాముఖ్యమైన వారంటే స్త్రీలు కుటుంబంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలు ఎంత ప్రాముఖ్యమైన వారు అని అంటే చూస్తే 14వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. చాలమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. గమనిద్దాం, భక్తుడైనటువంటి సొలొమోను
ఇజ్రాయేలీల రాజైన సొలొమోను రాస్తున్నటువంటి మాట ఏంటంటే, స్త్రీ యొక్క బాధ్యత కుటుంబంలో ఏంటి? ఇల్లు కట్టటం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకును అని బైబిల్ రాయబడుతుంది. ఇల్లు కట్టడం అని అంటే దాని అర్థం ఇసుక సిమెంట్ వేసి ఇల్లు కట్టమని అక్కడ అర్థం కాదు. ఏమండి, ఇల్లు కట్టుకోనుట అంటే అర్థం తన బిడ్డల్ని, తన కుటుంబంలో ఏమేమి ఏ సమయంలో అవసరమో వాటన్నిటినీ చక్కగా చేసుకుంటుంది భార్య. జ్ఞానం గల స్త్రీ తన ఇంటికి ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదం రాకుండా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుందట. చూడండి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో స్త్రీకి బైబిల్ గ్రంథంలో. కుటుంబంలో స్త్రీ ఇల్లు కట్టుకుంటుందంటండి, కుటుంబాన్ని కడుతుందట స్త్రీ. కనుక గమనించండి, మీరు మీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నారా? మీ బిడ్డల జీవితాలను కట్టగలుగుతున్నారా? మీ ఇంటికి అపాయం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా జాగ్రత్త పడగలుగుతున్నారా? ఏ కీడు రాకుండా, మీ కుటుంబానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడగలుగుతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. 3 రాళ్ళట తన ఇల్లు తన చేతులతో ఓడబెక్కేస్తుందట. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు అంటే తన కుటుంబం యొక్క రహస్యాలన్నింటినీ బయట పెట్టుకొని తన కుటుంబాన్ని తనే పాడు చేసుకుంటుంది, తన కుటుంబాన్ని తానే చెదరగొట్టుకుంటుందట. గమనించండి, స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబెట్టాడు దేవుడు ఇంట్లో. కొన్నిసార్లు స్త్రీలు అనుకుంటారు, నాకు ఇంట్లో విలువ లేదనుకుంటారు, నాకు ఇంట్లో గౌరవం లేదనుకుంటారు, నేను ఒక పని మనిషిని అయిపోయాను ఇంట్లో అనుకుంటారు, ఒక వంట మనిషిని అయిపోయాను అనుకుంటారు ఇంట్లో. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి ఇంటికి వచ్చినప్పుడు పెద్దలు అంటారు ఈ మాట, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు. పెద్దలు నిజమే అన్నారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలట. అనగా అర్థం ఏంటి? ఇంటిని శుభ్రపరచుకోగలిగినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇంటిని చక్కగా సరిదిద్దవలసిన బాధ్యత ఎవరి మీద దేవుడు పెట్టాడు? స్త్రీ పైనే. నీవు వంట చేసుకోవటం, దాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత అది. అందుకని నేను వంట మనిషిని అని అనుకోవడానికి లేదు ఇంట్లో. అది ఒక బాధ్యత. ఇంటిని శుభ్రపరచుకోవటం నేనేమన్నా పని మనిషినా అనుకోవటానికి లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇల్లు నువ్వు కట్టుకోవాలట, ఇంట్లో నువ్వు శుభ్రపరచుకోవాలట, అది నీ బాధ్యతట. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఎలా పడితే అలా ఉందనుకోండి, పురుషుణ్ణి ఎవరు అనరు, తప్పకుండా ఎవరిని అంటారు? స్త్రీని అంటారు. ఏమి వెళ్ళాలండి, ఇంటిని అశుభ్రంగా ఉంచుకున్నారు అనేసి అంటారని స్త్రీలు భయపడుతుంటారు. నిజమే కదా? గమనించండి, నీ యొక్క బాధ్యత కుటుంబంలో చాలా గొప్పది. స్త్రీలారా, మీరు విలువైన వారు, మీరు బలమైన వారు. కుటుంబాన్ని కట్టే బాధ్యతను దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. కుటుంబాన్ని సరిచేసుకునగల బాధ్యత మీ చేతుల్లో పెట్టాడు దేవుడు. బయట వారి గురించి మనకు అనవసరం. అంటే అనవసరం దాని అర్థం వేరుగా తీసుకోవద్దు. మొట్టమొదటిగా మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మన కుటుంబం, మన బిడ్డలు. స్త్రీలారా, ప్రాముఖ్యంగా మీది పాత్ర. మీ బిడ్డల్ని దేవుని భయభక్తులు పెంచవలసిన బాధ్యత దేవుడు మీకే ఇచ్చాడు. అది మీ బాధ్యతగా మీరు స్వీకరించాలి తప్ప పురుషులు మీరు ఏం చేస్తున్నారు, ఒట్టిగా ఉంటున్నారు, ఖాళీగా ఉంటున్నారు అని మనం అనడానికి లేదు. ఇంకోటి, ఆ జ్ఞానం దేవుడు నీకే ఇచ్చాడు. గమనిస్తే స్త్రీలు చాలా ఓర్పుమంతులు. ఏమంటారు?
స్త్రీలకు చాలా ఓర్పు ఉంటుంది, పురుషులకు కొంచెం ఓర్పు తక్కువే. పిల్లలు అలవి చేస్తుంటే త్వరితగతిలో పురుషులకు కోపం వస్తుంది, కానీ స్త్రీలు వారిని ఓదారుస్తూ ఉంటారు, లేకుంటే వారికి అలా కాదని ఇలా కాదని చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. కొన్నిసార్లు భోంచేసేటప్పుడు పిల్లలు ఏదన్నా పని అనుకోండి, పురుషుడైతే లెగవడు, కానీ స్త్రీ ఓపికతోటి లేచి మళ్ళా ఆ పని చేసి అక్కడ మళ్ళా కూర్చుంటది. స్త్రీలు ఓపిక కలిగిన వారు, కుటుంబాన్ని సరిచేయగలిగిన వారు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ కృపనిచ్చాడు కుటుంబ స్త్రీలకి. నిజంగా ఎంత ఓర్పు కలిగిన వారు స్త్రీలు, చాలా ఓర్పు కలిగిన వారు. పురుషులు త్వరగా కోపడతారు, కానీ స్త్రీలు ఓర్పు కలిగి ఉంటారు. దేవుడు ఆ కృపనిచ్చాడు స్త్రీలకి, ఆ జ్ఞానం ఇచ్చాడు స్త్రీలకి. కనుక స్త్రీలరా, మీరు ఇంట్లో వంట చేస్తున్నారని, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారని, బట్టలు ఉతుకుతున్నారని మీరు గౌరవం లేదనుకోబాకండి. కుటుంబంలో అది ప్రాముఖ్యమైన పనే. పక్కింటి వారు వచ్చి మన ఇంట్లో ఓడవరు కదా, పక్కింటి వారు వచ్చి మనకు వంట చేసి పెట్టరు కదా, పక్కింటి వారు వచ్చి మన బట్టలు ఉతకరు కదా. పని మనిషిని పెట్టుకుంటే డబ్బులు ఇస్తూ ఉతుకుతారు, కానీ అది వేరు. కానీ కుటుంబంలో స్త్రీ తన ఇంటిని బాగు చేసుకుంటుంది, తన బిడ్డలను బాగు చేసుకుంటుంది, కట్టుకుంటుంది తన కుటుంబాన్ని, ఏ ప్రమాదం ఇంట్లోకి రాకుండా. నిజంగా గమనిస్తే స్త్రీలు ఎంత విలువైన వారంటే, పురుషులు ఉద్యోగాలకు వెళ్తారు, కానీ స్త్రీలు ఇంటికాడ ఉన్నారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ నరసలు పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు, లేకుంటే ఏం చదువుతున్నారు, ప్రతిదీ గమనిస్తారు స్త్రీలు. పిల్లలకి చదువు చదువుతారు కొంతమంది, అయితే స్త్రీలు పిల్లలకి అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఎంత గొప్ప బాధ్యత అది! చిన్న బాధ్యత అంటారా కుటుంబాన్ని కట్టుకోవటం? కానే కాదు. అనగా స్త్రీలారా, మీరు కుటుంబంలో గౌరవించదగిన వారు, మీరు కుటుంబంలో బలమైన వారు, మీరు కుటుంబాన్ని కట్టేటువంటి వారట బైబిల్ చెబుతూ ఉంది. కనుక నాకు గౌరవం లేదు ఇంట్లో, నాకు విలువ లేదని ఇంట్లో మీరు బాధపడొద్దు. కుటుంబానికి నువ్వే యజమానురాలివి, గుర్తుపెట్టుకో. నీకు మరొకరు గౌరవం ఇచ్చేదేంటి? నీకు మరొకరు గౌరవం ఇచ్చేదేంటి? నువ్వే ఇంటికి యజమానురాలు అయినప్పుడు నీ యొద్ద నుంచి అందరు గౌరవం పొందుకోవాలి. నా ఇంట్లో వారు నన్ను గౌరవించట్లేదు, నా ఇంట్లో వారు నాకు విలువ ఇవ్వట్లేదు. నువ్వు యజమానురాలివి, నీవే ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీవే నీ బిడ్డలను కట్టుకోవాలి, నీవే కుటుంబానికి అపాయం కలగకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానవంతురాలని పేరు పెట్టాడు, దేవుడు నీ కుటుంబంలో గొప్ప బాధ్యతనిచ్చాడు. సో ఏదేమైనా స్త్రీలరా, మీరు బలమైన వారు, మీరు జ్ఞానం కలిగిన వారు, మీరు కుటుంబాన్ని కట్టుకునేటువంటి వారని బైబిల్ చెబుతూ ఉంది. సో ఈ దినాన పురుషుల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం, కొన్ని నిమిషాలు మాత్రమే. పురుషులు బైబిల్ ప్రకారం ఎలాగుండాలి అనేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 23వ వచనం నుంచి చదువుకుంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. పురుషుడికి దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చాడు అని అంటే, ఎంత విలువిచ్చాడని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తెలియపరుస్తున్నాడు, క్రీస్తుతో పోలుస్తున్నాడు పురుషుణ్ణి. గమనిస్తున్నారు అక్కడ వాక్యాన్ని? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. చూడండి, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడట. ఇక్కడ భార్యాభర్తలు ఇరువురిని దేవుడు సంఘముతో పోలుస్తూ ఉన్నాడు, భార్యని. మరి పురుషుల్లో భర్తని క్రీస్తుతో పోల్చబడుతుంది. పౌలు గారు పోలుస్తున్నాడు క్రీస్తుతోటి. ఎంత ఆధిక్యత ఇచ్చారు చూడండి పురుషులారా. మనము క్రీస్తుతో పోల్చబడుతూ ఉన్నాం. సంఘము, స్త్రీ భార్య సంఘముతో పోల్చబడుతూ ఉంది. సో ఇప్పుడు సంఘానికి
క్రీస్తు ఏ విధంగా శిరస్సు అయి ఉన్నాడో భార్యకి పురుషుడు భర్త శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే దాని అర్థం ఏంటి? సారీ, శిరస్సు యొక్క పనేంటి అసలు? ఈ శరీరానికి శిరస్సు లేకపోతే ఈ శరీరం మృతమైనటువంటిదే. గమనించండి, ఈ యొక్క శిరస్సు ఎంత ప్రాముఖ్యమైందో పురుషుడా నీవు కూడా నీ కుటుంబానికి అంత ప్రాముఖ్యమైన వ్యక్తివి. కొంతమంది పురుషులు భర్తలు కుటుంబాన్ని పట్టించుకోరు. ఏదో హోటల్కి వచ్చి భోంచేసి వెళ్ళినట్లుగా ఉదయం టిఫిన్ చేయడానికి వస్తారు, మధ్యాహ్నం లంచ్ చేయడానికి వస్తారు, నైట్ డిన్నర్కి వస్తారు, తర్వాత పడుకోవటానికి లాడ్జికి వచ్చినట్లుగా వస్తూ ఉంటారు. లాడ్జికి వచ్చి రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం కదా, అలాగే వస్తారు. అయితే లాడ్జికి ఇంటికి తేడా ఏంటంటే లాడ్జిలో మనం డబ్బులు కట్టాలి, ఇంటికాడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. లాడ్జిలో వాళ్ళు ఏం చెబితే మనం అది వినాలి, ఇంటికాడ మనం ఏం చెబితే అది వింటారు. తేడా అదే. పురుషులు గమనించాలి, నువ్వు ఇంటికి ప్రాముఖ్యమైన వ్యక్తి. నువ్వు లేకపోతే ఇల్లు జీవములేనిది అయిపోతుంది. నాదేముండలే, నా భార్య చూసుకునేది అని అనుకోబాకు. నో, దేవుడు అలా చెప్పలా. ప్రతి విషయంలో నీవు తప్పకుండా నీ కుటుంబానికి నువ్వు తోడై ఉండాలి. ప్రతి విషయంలో నీ భార్యకి నీ బిడ్డలకి నువ్వు సమాధానం కలిగి ఉండాలి. గమనించండి, ఈ శరీరము ఈ యొక్క శిరస్సు రెండు కలిసి ఉన్నప్పుడు రెండు ఆరోగ్యవంతంగా ఉంటున్నాయి. ఎందుకు ఆ విధంగా పోల్చాడు అంటే యజమానుడు భార్య బిడ్డలు సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆరోగ్యవంతమైన కుటుంబంగా ఉండగలుగుతుంది. పురుషులారా, ధనం సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, తప్పదు. దేవుడు మనకిచ్చిన బాధ్యత అది. అయితే నీ భార్యతో నీ బిడ్డలతో నువ్వు సహవాసం కలిగి ఉంటున్నావా? రిలేషన్షిప్ కలిగి ఉంటున్నావా నీ భార్యతో నీ బిడ్డలతోటి? లేచినది మొదలు సంపాదన సంపాదన సంపాదన. ఇంటికాడ ఉన్నా ఫోన్లో మాట్లాడుతుంటాం, బయటికి వెళ్ళినా ఫోన్లలో మాట్లాడుతుంటాం. బిజీ బిజీ బిజీ. కుటుంబంతో సమాధానం ఉండదు, బిడ్డలతో సమాధానం ఉండదు, బిడ్డలతో మాట్లాడటం ఉండదు, భార్యతో కొంత సమయం కూర్చొని మాట్లాడటం ఉండదు. కొంతమంది చక్కగా మాట్లాడతారు, కానీ మరి కొంతమంది నా భార్య చూసుకుంటుంది కదా అన్ని అన్నట్లుగా వారు భార్యతో సంభాషించరు, వారు భార్యతో మాట్లాడరు. దానివలన గ్యాప్ ఏర్పడిద్ది, కుటుంబానికి నీకు గ్యాప్ ఏర్పడిద్ది. అది మనం గమనించాలి. ఆ గ్యాప్ రాకుండా ప్రతిదినం తప్పకుండా భార్య భర్త బిడ్డలు మాట్లాడుకోవాలి. ప్రతిదినం తప్పకుండా భార్య భర్త బిడ్డలు మాట్లాడుకోవాలి. కొంత సమయమైనా కలిసి మాట్లాడుకోవాలి, కొంత సమయమైనా కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. అది రిలేషన్షిప్, అది సహవాసం. గమనించండి, పురుషుడు నీవు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా భార్య నాకు విలువిట్లేదండి, నా బిడ్డలు నాకు విలువిట్లేదండి. ఈ భార్య నీకు విలువిచ్చిన విలువైపోయిన బైబిల్ ఏం చెబుతుంది? నీవు లేకపోతే ఆ ఇంటికి విలువ లేదు. గమనించండి, నేను గత గురువారం కూడా చెప్పాను, పురుషుడు లేని స్త్రీ ధైర్యంగా బయటికి వెళ్ళలేదు. భర్త అంటే పెళ్లిగాక మునుపు ఓకే, పెళ్లిగాక మునుపు అయితే తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఉండాలి, లేకుండా అన్నదమ్ముళ్ళు ఉంటారు. పెళ్ళైన తర్వాత తప్పకుండా భర్త తన తోడు రావాలని కోరుకుంటుంది భార్య. భర్త ఉంటే తనకు ధైర్యం. దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు, అది నువ్వు గమనించాలి. రెండో విషయం నువ్వు గమనించగలిగితే 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులు లోబడాలని చెప్పింది. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి అన్నాడు.
గమనించాలి ప్రియ సహోదరులారా, భార్యలు భర్తలకు లోబడాలని బైబిల్ చెబుతుంది. సో భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. మరి భర్తలారా మీరేం చేయాలంట? మనం ఏం చేయాలి? భర్తలంగా భార్యలను ప్రేమించాలని బైబిల్ చెబుతుంది. వి మస్ట్ లవ్. మనము మన భార్యలను ప్రేమించాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. గమనించండి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఎలా ప్రేమించాలి? 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. సంఘమును ప్రేమించి, గమనిస్తే అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు? సంఘము కొరకు క్రీస్తు అప్పగించుకున్నాడట. మొట్టమొదటి విషయం, పురుషులారా మీరు శిరస్సు ఉన్నారు. యు ఆర్ ద కీ పర్సన్. నీవు నీ భార్యకు నీ కుటుంబానికి నువ్వు శిరస్సు ఉన్నావు కనుక నీవు నీ భార్యతో నీ బిడ్డలతో సహవాసాన్ని కలిగి ఉండాలి ప్రతిదినం. రెండవది, నిన్ను నీవు నీ భార్య కొరకు అప్పగించుకోవాలి. చెప్పండి, మొదటిది ఏంటి? పురుషులు ఏం చేయాలి? సహవాసం కలిగి ఉండాలి భార్యతోటి బిడ్డలతోటి. రెండవది, భార్య కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. సహజంగా ఏం చేస్తారంటే, భర్త తప్పు చేస్తే ఏమండి, భర్త తప్పు చేశాడు అనుకోండి, భార్య కట్టడానికి అధికారం లేదు. అదే భార్య తప్పు చేసింది అనుకోండి, భర్త నేను నీతో కాపురం చేయను, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, నువ్వు నాకు లోబట్టం లేదు, నా మాట వినటం లేదు అని భర్త భార్యని అన్నదాన్ని మాట్లాడుతూ ఉంటారు. అదే భర్త పొరపాటు చేస్తున్నాడు అనుకోండి, భార్య ఏదైనా అడిగింది అనుకోండి, ఏమంటారు తెలుసా? ఉంటే ఉండు, పోతే పో అంటారు. ఈ మధ్య ఒక 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 స్త్రీ పాస్టర్ గారితో సంభాషిస్తూ మాట్లాడారు. అమ్మా, నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానమ్మా ఇంట్లో. నా భర్త మరొక స్త్రీతో ఉంటా ఉన్నాడు. నేను అడిగితే అన్నాడు, నచ్చితే ఉండు, నచ్చకపోతే వెళ్ళిపో అన్నాడమ్మా. నేనేం చేయగలనమ్మా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, వాస్తవంగా సంఘం పాపం చేసిందా, యేసు పాపం చేశాడా? గమనించండి, సంఘం పాపం చేసిందా, యేసయ్య పాపం చేశాడా? ఏమండి, సంఘం పాపం చేసింది. సంఘం కళంకమైంది కలిగిందిగా ఉంది, సంఘం మచ్చ కలిగిందిగా ఉంది. కానీ క్రీస్తు పరిశుద్ధంగా బ్రతికాడు. ఆ అపరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ సంఘాన్ని బాగు చేసుకోవటానికి క్రీస్తు తనను తాను మరణించడానికి ఇష్టపడ్డాడు. సో రెండోది ఏంటి? సహజంగా పురుషులు అంటారు, నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను తిరుగుతాను, ఇష్టమైతే ఉండు, కష్టమైతే మానుకో, వెళ్ళిపో అంటారు. కానీ బైబుల్ ప్రకారం భర్త ఏ విధంగా ఉండాలంటే పాపం లేని వ్యక్తిగా ఉండాలి. ఎందుకు? భర్త క్రీస్తుతో పోల్చబడ్డాడు. ఏమండి, గమనిస్తున్నారా? క్రీస్తుతో పోల్చబడ్డాడు భర్త. అనగా క్రీస్తు వలె భర్తలు పరిశుద్ధంగా బ్రతకాలి. క్రీస్తు వలె భర్తలు పవిత్రంగా బ్రతకాలి. రెండవది, ఆ మాటలో రెండవది ఏంటంటే, ఒకవేళ నీ భార్య మంచిది కాదా, ఏం చేయాలి? యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడంటే,
తనను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏమండి, ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది బైబిల్ చదువుతున్న మాటలండి, నా మాటలు కాదు. లోకానుసారంగానైతే అంటారు, ఒరేయ్ అటువంటి స్త్రీతో నువ్వు బ్రతకలేవు, వదిలిపెట్టరా అంటారు. కానీ బైబిల్ చదువుతా ఉంది, అటువంటి స్త్రీ అంటే కోపిష్ఠురాలు కావచ్చు, గర్విష్ఠురాలు కావచ్చు, లేకుంటే ఆ స్త్రీ మంచిది కాకపోవచ్చు. అయితే నీకు వివాహం అయింది ఆ స్త్రీతో తెలియక, ఎవరికి తెలుసో ఇష్టపడి వివాహం చేసుకున్నావు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, క్రీస్తు ఏ విధంగా సంఘము పాపం చేస్తున్నప్పుడు సంఘమును ప్రేమించి ఆ సంఘము క్రీస్తు రూపంలోకి మార్చుకోవటానికి తనను తాను అప్పగించుకున్నాడో, అదేవిధంగా బైబిల్ ప్రకారం భర్త ఎలా ఉండాలంటే భార్యను తన రూపంలోకి మార్చుకోవటానికి, భార్య తన వలె ఉండటానికి తాను ప్రయాసపడాలి, తాను వెల చెల్లించాలి. భర్త భార్యను క్షమించే మనసు కలిగి ఉండాలి. గమనిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రేమించాడు, సంఘాన్ని క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభువారితో పురుషుడు పోసబడ్డాడు. అనగా క్రీస్తులాగా మనం కూడా భార్యని ప్రేమించాలి. భార్య చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు క్షమించగలగాలి, మన్నించగలగాలి, వారిని మనం హత్తుకోగలగాలి. పురుషులు గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట చెప్తున్నాను వినండి. వాస్తవంగా బైబిల్ ప్రకారం మరి ఆ పురుషుడు విడిచిపెట్టాలో స్త్రీ విడిచిపెట్టాలా తల్లిదండ్రుల్ని? బైబిల్ ఏం చెప్తుంది? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం మగుదురు అనుంది. మరి భార్య గమనించగలిగితే భార్య ఎవరో కాదుగా, నీ శరీరంలో భాగమే. భార్య ఎవరు? నీ శరీరంలో సగభాగం. ఆ భార్య నీ దగ్గరికి వచ్చినప్పుడే మనం పరిపూర్తిగా ఒకటయ్యాం. మనం ఒకళ్ళం అని చెప్పుకోవటానికి భార్య మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒకటి అని అర్థం. గమనించండి, చాలాసార్లు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబాల్లో భార్య భర్త మధ్యకి ఎవరో రాకూడదు. వాళ్ళు అత్తమామ కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు. గమనిస్తున్నారా? అత్తమామ కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు, భార్య భర్తల మధ్యలోనికి రాకూడదు. ఒకవేళ రాకూడదని నా ఉద్దేశం వాళ్ళు కొట్టుకుంటున్నా తన్నుకుంటున్నా చూస్తూ ఊరుకోమని కాదు. నేను మొన్న ఒకళ్ళు ఫోన్ చేసి పార్సల్గా చెబుతున్నారట, ఏమని? పెళ్ళయిందంట పాపం వాళ్ళకి, పాపం అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇంటికి తీసుకొస్తే వాళ్ళ అమ్మా నాన్న చక్కగా పని చేయించుకుంటున్నారంట. అబ్బాయి అమ్మా నాన్న ఆ స్త్రీ చేత ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నారంట. నైట్ పడుకోబోయే సమయానికి అందరు హాల్లో పడుకుంటున్నారంట. ఆ స్త్రీని నా పక్కనే పడుకుంటుందంట అత్త. నా మాట మీకు అర్థమైందా? భార్య కొడుకుని కోడని కాపురం చేయట్లేదట. ఉదయం అంతా పని చేయించుకుంటున్నారంట, ఇంట్లో అన్ని పనులు చేస్తుందంట. సాయంత్రం పడుకునే టయానికి అత్త ఏం చేస్తుంది? నువ్వు నా పక్కనే పడుకోవాలి, అందరం హాల్లోనే పడుకోవాలి అని అందరూ హాల్లో పడుకోబెడుతుందంట. మరలా తర్వాత సంవత్సరం అయిపోయినా మీకు పిల్లలేరని మళ్ళా నిందేస్తుందంట. కొంతమంది అత్తలు ఎలా ఉంటారంటే, కుమారుడు కూతురు సమాధానంగా ఉండాలని కోరుకోవాలి. వివాహం చేసినందుకే కదండి, పెళ్లి చేసినందుకు నీ కుమారుడు వచ్చే కోడలు ఆనందంగా ఉండాలని పెళ్లి చేశావు. కొంతమంది తల్లిదండ్రులు ఎలాగంటే, నా కుమారుడు ఎక్కడో దూరం అయిపోతాడని చెప్పి కుమారుడికి కోడలకి మధ్యలో లేనిపోని మాటలు గొడవలు పెడతా ఉంటారు. కొడుకింటికి రావడంతో చెబుతారు, ఒరే నీ భార్య నాకు అన్నం పెట్టలేదా, ఏదో ఒకటి చెబుతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పురుషులారా గమనించండి, నీవు వినవలసిన ఎవరి మాట? నీ భార్య మాట. ఏమంటారు అంటే, అమ్మా నాన్న మాట వినొద్దని కాదండి, అమ్మా నాన్న నువ్వు చూసుకోవాలి, వారికి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే.
స్త్రీలారా మరొక మాట నేను చెబుతున్నా వినండి. ఇప్పుడు పురుషుని యొక్క తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులు లాంటి వారే. ఎందుకంటే పురుషుల్లో సగభాగం కదా నువ్వు, పురుషునిలో సగభాగం అనగా ఇప్పుడు పురుషునికి తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులే అవుతారు. పురుషుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పురుషుడు ఏ విధంగా తన తల్లిదండ్రులు చూసుకొని ఆశపడతాడో స్త్రీలు అదే విధంగా అత్తమామలు చూసుకోవాలి. అత్తమామలు ఎందుకంటే ఇప్పుడు నీకు అత్తమామలు కాదు, తల్లిదండ్రులే అయ్యి ఉండాలి వారు. ఇప్పుడు ఇంట్లో పురుషుని బాధ్యత నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తన కుమారుడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులను చూసుకోవాలని ఆశపడతా ఉంటాడు అత్తమామ, అదేవిధంగా కోడలుగా నువ్వు వారిని చూసుకోవాలి. అయితే పురుషుడు ప్రాముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భార్యను ఎలా ప్రేమించాలి. వారు పొరపాటు చేసిన, వారు కోప్పడిన, వారు ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో పని చేయకపోయినా నువ్వు చేయవలసిన పని ఏంటంటే వారిని క్షమించగలగాలి. యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు, సంఘాన్ని ప్రేమించాడు, ఆ సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టాడు. గమనిస్తున్నారా? కనుక పురుషులు మీ భార్యలను మీరు ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే వారు ఒకవేళ కొన్నిసార్లు కొన్ని లోపాలు ఉంటాయి. పేతురు అంటాడు స్త్రీ బలహీనమైన ఘటమని. కొన్ని లోపాలు ఉండొచ్చు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించి క్షమించాడో నీవు కూడా నీ భార్యని ప్రేమించాలి, క్షమించాలి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? క్షమించాలి. ఈరోజు నేర్చుకున్న మాటలు అవే. వచ్చే గురువారం ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుడి ఇతరులతో చెప్పిన మాట పురుషులుగా, స్త్రీలుగా, స్త్రీ ఇంట్లో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, విలువైనటువంటి పాత్ర. ఇంట్లో స్త్రీ ఇంటిని కట్టుకోవాలి. పురుషులు మీరు ఇంట్లో శిరస్సై ఉన్నారు. మీరు లేకపోతే ఇల్లు లేదు. మీరు ఇంట్లో సహవాసం కలిగి ఉండాలి నీ భార్యతో, బిడ్డలతోటి. రెండవది, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. వారు ఎటువంటి వారైనా మనం ప్రేమించాలి. ఎందుకు? పెళ్లి చేసుకున్నాం కదా. ఆమెన్ చెప్పండి ఒకసారి. అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమేన్. ఆమెన్. ఆమేన్. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమండి యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో చెబుతాడు, వ్యభిచార కారణమును బట్టి తప్ప పురుషుడు తన భార్యను విడనాడకూడదని. వింటున్నారా? కొంతమంది పురుషులు చిన్న దానికే భార్య మీద చిరబురట్లు ఆడుతూ ఉంటారు, భార్యని విడిచిపెట్టాలనుకుంటూ ఉంటారు. యేసయ్య చెబుతున్నాడు, నీ భార్య నువ్వు ప్రేమించు, నీ భార్య నువ్వు క్షమించు. నేను సంఘాన్ని ఏ విధంగా ప్రేమించి క్షమించి నేను తన సంఘం కొరకు అప్పగించుకున్నానో నీవు కూడా నీ భార్యను ప్రేమించు. ఎంతగా ప్రేమిస్తావంటే అవసరమైతే నీ భార్య కొరకు నీ ప్రాణాన్నైనా అర్పించేటంతగా ప్రేమించు. హల్లెలూయా. ఆ మాటలు అర్థమవుతున్నాయా? నీ భార్యని ప్రేమించు, క్షమించు నీ భార్యని. కొంతమంది క్షమించలేరు. కొంతమందికి ఎలా ఉంటుందంటే అస్సలు క్షమించే మనసు ఉండదు. కొంతమందికి చాలా కోపం. కొంతమంది భార్యలు భర్తను ఎలా చూస్తారంటే భర్తగా చూడరు. కొంతమంది భార్యలు భర్తగా చూడలేరు. ఎందుకంటే భర్తలాగా ఉండడు కదా. భర్తలు ఎలా చూస్తారంటే శత్రువు. అంటే ఒక ఓనర్ ఉంటారు కదా, జాబులో హెడ్ ఉంటారు కదా, హెడ్ లాగా చూస్తూ ఉంటారు. ఎందుకు? ఉద్యోగస్తుడు ప్రతిదీ చేయాలి, చేయకపోతే హెడ్ కోప్పడతాడు, ఉద్యోగం తీసేస్తాడు. ఇంట్లో కూడా స్త్రీలు భర్తలకి ఆ విధమైన భయం కలిగి ఉంటారు. అలాంటి భయం కాదు ఇక్కడ చెప్పేది బైబిల్లో. యజమాని అంటే అటువంటి యజమాని కాదు, ప్రేమించే యజమాని. ఇక్కడ క్షమించే యజమాని నువ్వు. ఇంట్లో ఉద్యోగంలో పర్ఫెక్ట్, ఓకే, అది అవసరం. కానీ ఇంట్లో ప్రతి చిన్నదానికి భార్య మీద కోపట్టం, బిడ్డ మీద కోపట్టం సబబు కాదు. వారిని క్షమించాలి, వారిని ప్రేమించాలి. ఇంటిలో నీ భార్య ఎప్పుడు నా భర్త వస్తాడా అని ఎదురు చూడాలి తప్ప
వామ్మో నా భర్త వచ్చే టైం అయిందమ్మో అని భయపడకూడదు. ఏమండి, నీ భార్య ఏం చేయాలి? నా భర్త ఎప్పుడు వస్తాడు, నా భర్త ఎప్పుడు వస్తాడండి అని ఎదురు చూడేటట్టుగా భర్తలు ఉండాలి. అంతేగాని నా భర్త వస్తాడమ్మా, ఇక నాకు ఇంకా మనశ్శాంతి ఉండదమ్మా, ఇక నేను జైల్లో ఉన్నట్టేనమ్మా అంటారు కొంతమంది. అలా ఉండకూడదు పురుషులు. నీ భార్యను ప్రేమించాలి, నీ భార్యను క్షమించాలి. ఏదైనా చిన్న పొరపాటు చేసినా సరేలే దాన్ని ఏముంది అని సరిచేయాలి, సరిపుచ్చుకోవాలి. అలా కాకుండా చిన్నదానికి పెద్దదానికి చిరబురట్లాడుతూ ఉంటా, విసుక్కుంటా భార్య పైన. అలా ఉండకూడదు. ఎందుకంటే మనం క్రీస్తుతో పోల్చబడ్డా. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించి, క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించి క్షమించి సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో, పురుషులారా మీరు కూడా మనం కూడా క్రీస్తులాగా మన భార్యలను ప్రేమిద్దాం, భార్యను క్షమిద్దాం, భార్యల కొరకు మనల్ని మనమే అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా. స్తోత్రములు యేసయ్య. యేసయ్యా నీ వందనాలు. గొప్ప దేవుడా నీ వందనాలు. మంచి దేవుడా నీ వందనాలు. ఈ సమయంలో బైబిల్ ప్రకారం భర్త ఏ విధంగా ఉండాలి, బైబిల్ ప్రకారం భార్య ఏ విధంగా ఉండాలి అనే విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి తేటగా మాతో మాట్లాడుతున్నాం. పురుషులుగా మమ్మలను మీతో పోలుస్తూ ఉన్నారు, అంత ఆధిక్యతను మాకు ఇస్తున్నారు. అంటే మీ వలే మేము ఉండాలని కూడా మీరు కోరుకుంటున్నారు కుటుంబంలో. కనుక ప్రతి పురుషుడు తన భార్యను నీ వలే ప్రేమించగలిగే భాగ్యం దయచేయండి. ఒకవేళ వాళ్ళని చిన్న పొరపాటు చేస్తే నీ వలే క్షమించగలిగే భాగ్యం దయచేయండి. ఇదిగో ఈ జూమ్ లో, ఈ లైవ్ లో, ఫోన్ కాల్లో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరి కుటుంబాలు నువ్వు కట్టుదువు గాక. ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించుదురు గాక. ప్రతి పురుషుడు తన భార్యను క్షమించుదురు గాక. ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని కొరకు, తన భార్య కొరకు వారు అప్పగించుకుందరు గాక. ప్రతి స్త్రీ జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకొనును గాక. దేవా, ఇదిగో ఈ మాటలైన ప్రతి ఒక్క హృదయాల్లో మీరు కార్యం జరిగించండి. ఒకవేళ ఏ కుటుంబంలోనైనా హెచ్చు తగ్గులు, అసమాధానం, గొడవలు, అయ్యా ఇబ్బందులు ఉన్నట్లయితే యేసు నామములో వారిని మీరు సరిచేయండి. ఈ వాక్యము చేత వారిని మలచండి. వారి కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలిగే భాగ్యం దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.